అక్బరుద్దీన్ ఓవైసీ ఏమేమి మాట్లాడి పక్కకు పెడదాం, ఏమేమి మాట్లాడుతాడో పక్కకు పెడదామన్నా. ఆ కాన్స్టిట్యుయెన్సీలా వాళ్ళు కరప్షన్ చేసిర్రు, ఏకపక్షాన తిన్నారు అని అనుకున్నా, స్కూల్ ఓపెన్ చేసిర్రు వాళ్ళ మనుషుల కోసం, చేశారు కదా, హాస్పిటల్ పెట్టిండ్రు. అసదుద్దీన్ ఓవైసీ ఒక మాట మాట్లాడతాడు ఫ్రెండ్స్, 200 రూపాయలు నువ్వు కార్డు తీసుకో, పోయి ట్రీట్మెంట్ చేయించు. నా ఎక్స్పీరియన్సే చెప్తున్నా. ఇవాళ హిందువుల హాస్పిటల్ అని చెప్పి మనం మాట్లాడతాం కదా, అవన్నీ నిజంగా చెప్పాలనంటే మెడికల్ మాల్లు. ఒక నిబద్ధత లేదు. సెంట్రల్ గవర్నమెంట్లో మనమే ఉన్నాం కదా. సామాన్యుడు ఇవాళ అప్పుల పాలై రోడ్డు మీదకి వస్తాడు అని అంటే దాని తర్వాత కేవలం అన్నా మజ్లిస్ వెలుగుతున్నారనా, ముస్లింలనా, మొల్తాడు లేనోడు మొల్తాడు ఏందన్నా నాకు అర్థం కాదు. ఆడు నువ్వు రక్తంతో పోతున్నప్పుడు నేను అనేది ఏం తెలుసా, రాజ్యాంగబద్ధంగా వాడేదన్నా నీ హక్కు గుంజుకున్నాడు అంటే నీ హక్కు కోసం కొట్లాడు. ఆడ నీ మతం తీసుకురా, నీ జాతి తీసుకురా, మాట్లాడదాం. అంతేగాని ప్రతి చిన్న చితుక విషయంలో హిందూ ముస్లిం ఏంది ఇది? మాట్లాడుతున్నా, నేను ఇప్పుడు చార్మినార్ కాడికి పోతున్నా, ఒక యాక్సిడెంట్ అయింది, నా బ్లడ్ ఫ్లో అవుతున్నది అంటే నేను ఇప్పుడు వచ్చి ఏదైనా హిందూ హాస్పిటల్లో జాయిన్ అయ్యేదాకా నా ప్రాణం ఉంటుందా, లేకపోతే అక్కడ ఉన్న ముస్లిం ఎంఐఎం హాస్పిటల్, అసర్ హాస్పిటల్కి పోవాలనా వద్దా?